ఇక బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతంలో మత్స్యకారులు చేస్తున్న పోరాటంతో కలెక్టర్ స్పందించారు. అడవి రెవెన్యూ పంచాయతీలోని 3.5 ఎకరాల వివాదాస్పద భూమిలోకి ఎవరూ ప్రవేశించకూడదని హెచ్చరిక జారీ చేశారు. ఆ భూమి ఎవరిదో తేల్చేందుకు విచారణ అధికారులుగా బాపట్ల, చీరాల ఆర్డీఓలను నియమించారు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి. ఇక బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతంలో మత్స్యకారులు చేస్తున్న పోరాటంతో కలెక్టర్ అయితే స్పందించారు. అడవి రెవెన్యూ పంచాయతీలోని 3.5 ఎకరాల వివాదాస్పద భూమిలోకి ఎవరూ ప్రవేశించకూడదంటూ కూడా హెచ్చరిక జారీ చేశారు కలెక్టర్. అయితే ఆ భూమి ఎవరిదో తేల్చేందుకు విచారణ అధికారులుగా బాపట్ల, చీరాల ఆర్డీఓలను నియమించారు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు ఈ వివాదాస్పదమైన భూమికి సంబంధించిన వివరాలేంటి? కలెక్టర్ కూడా నియమించారు కొంతమంది అధికారులను, విచారణ అధికారులుగా అటు బాపట్ల, చీరాలకు సంబంధించిన ఆర్డీఓలను అయితే నియమించారు. వీరి యొక్క విధి విధానాలేంటి? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. బాపట్లలోని వేటపాలెం దగ్గర ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ప్రస్తుతం మత్స్యకారులకు, అదేవిధంగా అక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి రిసార్ట్స్ కి సంబంధించినటువంటి వివాదం అంశంలో కొద్దిసేపటి క్రితం కలెక్టర్ కూడా కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతంలో వివాదాస్పదంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా అక్కడికి వెళ్లొద్దు అనే విధంగా కీలకంగా ఆదేశించారు. దీనిపైన విచారణ కూడా 2 అధికారులను కూడా వేయటం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ అడ్డుగా వేసినటువంటి రాళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తామంటూ కూడా కొద్దిసేపటి క్రితం డిఎస్పీ ఆంజనేయులు మత్స్యకారులకు కూడా హామీ ఇవ్వటం, ఆయన వెంటనే ఏసీపీని కూడా పిలిపించారు. అయితే అక్కడ మత్స్యకారులు మాత్రం క్లియర్ గా ఒక అంశం చెప్తున్నారు, రాళ్లని తీయటం కాదు, మొత్తం ఇసుక చదువుని చేసిన ప్రాంతం ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా తొలగించాలనే విధంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఈ ఇసుక కాలువలు పూడ్చినటువంటి వెంకట్రావు ఎవరైతే ఉన్నారో అతని పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ వాళ్ళు ఈ జేసీబీని కూడా అడ్డుకొని ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశం పైన క్లియర్ గా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇక రానున్న రోజుల్లో ఎవరు కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు చేపట్టే విధంగా కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో పాటు వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మత్స్యకారులు అయితే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు మాత్రం వాళ్ళని సముదాయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని కూడా అంటే కొత్తగా వచ్చే వాళ్ళని కూడా ఎవరిని కూడా అటు సైడ్ కి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అటవీ ప్రాంతం ఏదైతే ఈ వివాదాస్పదంగా ఉన్నటువంటి 3.5 ఎకరాల భూమిలోకి ఎవరు రాకుండా కూడా చర్యలు చేపడతామనే విధంగా కూడా చెప్తున్నారు. నిర్మాణాలు కూడా కొనసాగించకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ మాత్రం ఆ ఇసుకని తొలగించాల్సిందే, లేకపోతే ఎవరు పట్టించుకోకపోతే మళ్ళీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉంటాయనే విధంగా మాత్రం మత్స్యకారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేఖ, సాయిశంకర్ అయితే విచారణ అధికారులను కూడా నియమించారు. మరి ఏ కోణంలో విచారణ జరిగే అవకాశాలు ఉంటాయి? అంటే ప్రధానంగా ఈ 3.5 ఎకరాలకు సంబంధించి ఇది ప్రైవేటివ్ ల్యాండ్ ఉంది. అయితే దీనిలో నిర్మాణాలు చేపట్టడానికి అక్కడ కూడా అప్డేషన్ చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే వాళ్ళు ఈ భూమి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, అదేవిధంగా మత్స్యకారులు ఏదైతే కాలువ ద్వారా సముద్రంలోకి ఎంటర్ అయ్యేటటువంటి కాలువ ఉందో ఆ కాలువను కూడా ఆక్రమణ గురి చేస్తున్నారు. కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా మత్స్యకారులు కోరుతున్నారు. అయితే దీనిపైన ఇప్పటికే ఆర్డీఓ కూడా కంప్లైంట్, ఎవరైతే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో వెంకట్రావు కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన కూడా విచారణ జరుగుతుంది. పూర్తిగా దీనిపైన ఒక నివేదిక రావాలి అనే విధంగా కూడా కలెక్టర్ అయితే ఆదేశించడం జరిగింది. అసలు అక్కడ ఆ భూమికి సంబంధించినటువంటి అంశాలు, ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్నటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ కూడా కీలకంగా ఆదేశించిన నేపథ్యంలో కంపల్సరిగా ఆ భూమి అనేది ప్రైవేటు వ్యక్తులు ఏ విధంగా నిర్మాణం చేపడితే మత్స్యకారులకు ఇబ్బందికర పరిస్థితులు ఉండవు. రానున్న రోజుల్లో కూడా సముద్ర తీర ప్రాంతం అనేది అన్య ప్రాంతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే దానిపైన ఒక నివేదిక అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఆర్డీఓ ఎవరైతే ఉన్నా ఆర్డీఓను కూడా నియమించడం జరిగింది. ప్రస్తుతం ఆమె పైనే క్లియర్ గా మత్స్యకారులు
అధికారులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ ల్యాండ్ ని ఆమె ప్రైవేటు ల్యాండ్, పట్టా ల్యాండ్ అనే విధంగా చెప్తుందనే విధంగా కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఆ విచారణకు సంబంధించినటువంటి కీలకంగా ముందుకు వెళ్తుందా, లేకపోతే అధికారులను కూడా మార్చేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయిశంకర్, అయితే మత్స్యకారుల పోరాటానికి లాభం చేకూరింది అని అనుకోవచ్చా? మత్స్యకారులు ఏమంటున్నారు? విచారణ అధికారులను కూడా నియమించారు జిల్లా కలెక్టర్. వీరికి సంబంధించి వారి యొక్క అభిప్రాయం ఏంటి? అయితే ప్రధానంగా కూడా ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిశీలించవచ్చు. గత నెల రోజులుగా ఈ అంశం పైన అనేక సార్లు కూడా ఆందోళన జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ అధికారులు ఎవరు కూడా పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు. కాకపోతే ఆర్డీఓ మాత్రం అక్కడికి వెళ్లి వారికి సముదాయించేటటువంటి ప్రయత్నం చేయడం జరిగినటువంటి నేపథ్యంలో గత 4 రోజులుగా మాత్రం మత్స్యకారులంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రభుత్వం నుంచి కలదలికలు వచ్చాయనే విధంగా చెప్పొచ్చు. అధికారులు అందరికి కూడా, దాంతో పాటు స్థానికులకు కూడా కలెక్టర్ అయితే క్లియర్ గా చెప్పారు, ఆ భూమిలోకి ఎవరు వ్యక్తులు ప్రవేశించడం కానీ లేకపోతే అక్కడికి వచ్చి పని చేయడం కానీ చేస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనే విధంగా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి కంపల్సరిగా ఇప్పటి వరకు అయితే ఏదైతే వీళ్ళు చేసినటువంటి పోరాటానికి ఒక రకంగా చెప్పాలంటే ఉపశమనం లభించిందనే విధంగా చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళు రానున్న రోజుల్లో మళ్ళీ ఇలాంటి పరిస్థితులే లేకుండా ఉండాలంటే ఆ చదువుని చేసిన ఇసుకను కూడా తొలగించాలనే విధంగా డిమాండ్ చేస్తున్నటువంటి అంశంగా ఉంది. కాబట్టి మరి దానిని పరిశీలిస్తారా, ఎలాంటి పరిస్థితి ఉంటుంది, నిజంగానే ఆ ఇసుకను తొలగించేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఎందుకంటే అది కొంత ప్రైవేటు ల్యాండ్ కాబట్టి మరి ప్రభుత్వానికి కూడా హక్కు ఉండేటటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అందరూ పక్కన కూర్చోండి.